ముఖ్యంగా అధికార పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పిఠాపురం వర్మ కొన్ని సంచలనమైన వ్యాఖ్యలే చేశారు. మరి సంచలనమైన వ్యాఖ్యల మీద ఎల్లో మీడియా కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేసే 300 యూట్యూబ్ ఛానల్స్ గానీ, ఎందుకు డిబేట్ పెట్టలేదు? పిఠాపురంలో ప్రతిరోజు 200-250 లారీలు ప్రకృతి వనరులను, ముఖ్యంగా చెట్లను నరికేసి ఇసుకను దోచుకుంటున్నారు అని చెప్పేసి ఆయన అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రతిరోజు నేను పోలీసులకు చెబుతూనే ఉన్నాను. ఇక్కడ పోలీసులకు కూడా ముట్టాల్సింది ముట్టిందేమో, పట్టించుకోవడం లేదు ఇంత అన్యాయం జరుగుతుంటేని మరి వర్మ గారు ప్రశ్నిస్తే, మరి దీని మీద డిబేట్లు నడిపి ముఖ్యమంత్రి గారి దృష్టికో, అక్కడ లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టికో ఎందుకు గంటలు గంటలు డిబేట్ పెట్టలేకపోయారు? ఎవరో ఏదో ఒక మాట మాట్లాడారని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, లేకపోతే మీడియా వారి మీద పడటం కంటే, ప్రకృతిని లేకపోతే ఇసుకను దోచుకునే వాటి మీద వాళ్ళ మీద డిబేట్లు పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున నెటిజన్లు విమర్శిస్తూనే ఉన్నారు.